నేను 2008 మేడం 2008లో డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద రాసుకున్న సాంగ్ అది. అంటే ఫస్ట్ 2 సైడ్లో ఉండే మధ్యలో హ్యాండ్ ఇస్తే రాసిన పాట అనిత పాట. అప్పుడు ఆ పాట పట్టుకొని చాలా చోట్ల అన్న ఇట్లా ఒక పాట రాసిన అన్న ఏదన్నా రికార్డింగ్ చెప్పిద్ది ఎవరైనా హెల్ప్ చేయాలంటే ఇప్పుడు ఎవరు వింటారమ్మా ఈ పాట, ఎందుకంటే అప్పుడంతా ఫోక్ నడిచేది మేడం. ఆ ఫోక్ బాగా నడిచేది అప్పటి వరకు. అది లవ్ సాంగ్ ప్రైవేట్ ఆల్బమ్స్లో లవ్ సాంగ్ అప్పటి వరకు ఎవరు రాయలేదు. మళ్ళీ ఏంటంటే అది రియాలిటీగా అంటే మనము ఫ్రెష్ వాయిస్ అప్పుడు నాది. అప్పుడు మా ఊరు పక్కన వాళ్ళు ఆల్బమ్ చేస్తున్నారు ఒక 8 సాంగ్స్ కలిపంటే అప్పుడు నాకు తెలిసి నేను కూడా వాళ్ళకి వినబెడితే అందులో నా పాట అనిత పాట ఒకటి పెట్టుకోవడం. అది 1 year తర్వాత బాగా వైరల్ అయ్యి ఆ పాట పాడిన అబ్బాయి చనిపోయిందని కొంతమంది, అమ్మాయి చనిపోయిందని కొంతమంది రూమర్స్ రావడము, అలాంటి వల్ల మౌత్ పబ్లిక్ టాక్ తోటి బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది మేడం. జస్ట్ నేను ఏంటంటే అనిత వింటే చాలు ఈ పాట అది అని చేసిన పాట, ఏదో ఈ పాట రాసి ఈ పాట మీద డబ్బులు సంపాదించుకోవాలి అది అని ఆ ఉద్దేశంతో చేసింది కాదు మేడం. ఓకే, మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయాక అమ్మాయి వింటే చాలు అనే అంటే దాన్ని మోసం అనకూడదు మేడం, ఎందుకంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అమ్మాయిల ప్రాబ్లమ్స్ ఏంటంటే మరి ఆ పాటది అదే ఉంది మొత్తం అనిత అనిత అంటే అది అనిత నువ్వు అంటే నాకు ఇష్టం, ఇంత ఇష్టం అని ఉంటుంది ఆ పాటలో. కానీ నువ్వు నన్ను మోసం చేసినావు, ఆడుకున్నావు, అది అట్లుండదు మేడం. ఓకే, అంటే అప్పట్లో అది బ్రేకప్గా చాలా బాగా వాడేసుకున్నారు అందరూ. అవును మేడం. మీ ఒపీనియన్ మీరు పెట్టినా కూడా ఒక అమ్మాయి ఇష్టపడి మనల్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ పెయిన్ అబ్బాయికి ఎట్లుంటుంది అనేది అప్పట్లో వాళ్ళందరూ అలా ఊహించేసేసుకున్నారు ఆ రోజుల్లో. అవునవును మేడం. సో మొత్తానికి మీ ఆ అమ్మాయి పేరు అనిత. ఓకే, తర్వాత ఆ పాట విన్న తర్వాత ఏమన్నా మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా? అంటే తెలుసు ఆ పాట ఆమె కోసం రాసిన అమ్మాయికి తెలుసు. తర్వాత మళ్ళీ మాట్లాడింది లేదు? లేదు మేడం. అప్పుడు మీరు ఏం చదువుతున్నారు? నేను డిగ్రీ మేడం, అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ పాల్వంచ కొత్తగూడెం పాల్వంచలో డిగ్రీ చేస్తున్నా. పాట రిలీజ్ అయిన తర్వాత 1 year తర్వాత పాట ఎక్కడ చూసినా అదే పాట. మళ్ళీ తర్వాత MBA కూడా పాల్వంచకి అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు 24 గంటల ఛానల్ వాళ్ళు ఈ అబ్బాయి ఎవరు ఎక్కడ కూడా ఈ పాట గురించి వినబడుతుందని G24 hours ఛానల్ ఉండే న్యూస్ ఛానల్ వాళ్ళు నన్ను వెతికి పట్టుకున్నప్పుడు నన్ను ఇక్కడికి హైదరాబాద్ తీసుకురావడం. ఆ లైవ్లో ఈ పాట గురించి ఏంటంటే చరణ్ రాజ్ సార్ ప్రతిఘటన సినిమా విలన్ క్యారెక్టర్ చరణ్ రాజ్ సార్ ఈ పాట విని అబ్బాయి పేరు మీద రియల్ స్టోరీ అంటే ఆ స్టోరీ మీద నేనే సినిమా చేస్తున్నా అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా అనౌన్స్ చేసినాక ఏంటంటే అప్పుడే మన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవ్వడం వల్ల సినిమా మధ్యలో కొద్ది రోజులు ఆగిపోయింది. మొత్తానికైతే సినిమా అయితే రిలీజ్ చేసింది మేడం. కానీ ఆ పాట రిలీజ్ అయినప్పుడు ఈ పాట పాడినతను రాసినతను చనిపోయారు, ఆ అమ్మాయి కూడా చనిపోయిందని ఆ రూమర్లు ఎందుకు వచ్చాయి అసలు? అనిత పాట ఇది ఒక వీడియో సాంగ్ ఉంటుంది మేడం, వేరే వీడియో అది వేరే పాట. ఆ వీడియో సాంగ్లో ఏంటంటే అబ్బాయి చనిపోతాడు. అబ్బాయి చనిపోయే వరకు ఏంటంటే ఆ వీడియోకి అనిత పాటను అటాచ్ చేసేళ్ళు. అందులో అబ్బాయి చనిపోయే వరకు రియల్గా నేనే చనిపోయానని అది ఒక రూమర్ అట్లా క్రియేట్ అయింది. సో మొత్తానికి మళ్ళీ ఒకసారి నాకు వినాలంది. ఎప్పుడో నేను కూడా కాలేజ్ టైంలో క్యాసెట్స్లో విన్న పాట ఇప్పుడు రియల్గా వినాలంది. మీరు ఎలా పాడతారు ఏంటనేది ఒకసారి పాడతారా? తప్పకుండా మేడం. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా, నీ ప్రేమనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా, కలలో కూడా నీ రూపం నన్ను కలవరపరిచెనే, కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే. నువ్వొక చోట నేనొక చోట, నేను చూడకుండానే క్షణముండలేనుగా, నా పాటకు ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే, నా ఆశల రానివి నీవే, నా గుండెకు గాయం చేయకే. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. బాబా బాబా మామూలుగా లేదు. మా రంజిత్ అక్కడి నుంచి తీసుకుంటున్నాడు ఫోన్లో ముందే. అసలు నిజంగా వేరే లోకల్లోకి తీసుకెళ్ళిపోయారు. అసలు మీ వాయిస్లో నిజంగా ఒక అంటే ఇప్పుడు మంగ్లీ గారి వాయిస్లో ఎలాంటి ఒక హస్కీ మ్యాజిక్ ఉందో
అప్పట్లో ఆ డిఫరెంట్ వాయిస్ అండ్ ఇప్పుడు కూడా మీ ఆ వాయిస్ సేమ్, ఏదో ఒక మ్యాజిక్ ఉంది వాయిస్లో. థ్యాంక్ యూ మేడం. అనిత తర్వాత మళ్ళీ ఎవరు మీకు అంటే ఇండస్ట్రీ నుంచి కాల్స్ కానీ ఏమైనా ఆఫర్స్ కానీ రాలేదా? అప్పుడు సినిమా విషయంలో ఏంటంటే నాకు ఏంటంటే సినిమా అనౌన్స్ అయింది మేడం, చాలా ఆఫర్స్ కాల్స్ ఉంటే ఏంటంటే నాకు జరిగింది ఇక్కడ కొంచెం మైనస్ ఏంటంటే అప్పుడు చరణ్ రాజ్ సార్ ఏంటంటే ఈ మూవీ రిలీజ్ అయ్యే వరకు ఇక్కడ రాయకమ్మ పాడక అని చెప్పడం వల్ల వచ్చిన ఆపర్చునిటీస్ కొంచెం వదిలిపెట్టుకోవడం లేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను సెటిల్ చేస్తా కదా అమ్మ, ఇప్పుడే తొందరపడకు అది అంటే సరే అని చెప్పి నేను అట్లా ఉండడం వల్ల కొంచెం వెనుకబడాల్సి వచ్చింది మేడం. తర్వాత ఆఫర్స్ కూడా తగ్గాయి. సినిమా రిలీజ్ అంటే అనౌన్స్ చేసిన తర్వాత 3 years తర్వాత మూవీ రిలీజ్ అయింది మేడం. అబ్బా, అంటే మళ్ళీ అట్లా నాకు మైనస్.